రాజస్థాన్ జిల్లాలో కోట ప్రాంతంలో జరిగినది. అక్కడ మనీష్ మీనా అనే వ్యక్తి స్వప్న అనే ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నప్పుడు ఇద్దరు నిరుద్యోగులే అయినా వాళ్ళకు ఉన్నటువంటి కొద్దిపాటి వ్యవసాయాన్ని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న క్రమంలో భార్యకి చదవాలని ఆశ కలిగింది. అతని భర్త తన దగ్గర ఉన్న భూమిని కుదువబెట్టి చదివించి చివరకు కోచింగ్ ఇప్పించి జాబ్ వచ్చేటట్టు చేశారు. 2023లో జాబ్ సంపాదించింది స్వప్న. జాబ్ సంపాదించిన తర్వాత భర్త ఏ విధంగా తోడ్పాటు చేస్తూ ముందుకు నడిచే విధంగా సహకరించాడో అవన్నీ మరిచిపోయి సరి అయిన సంపాదన లేదు అనే ఒకే ఒక కోణంతో భర్తను ఇడిచిపెట్టి భార్య వెళ్ళిపోవడం జరిగింది. ఇది గమనించిన భర్త ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురవుతూ మానసిక ఆవేదనను క్షోభను అనుభవిస్తూ చివరికి పటిష్టమైన నిర్ణయానికి వచ్చి ఏ జాబు చూసి భార్య తనని ఇడిచిపెట్టి వెళ్ళిందో అదే జాబును ఏ విధంగా తొలగించాలని ఆలోచించి భార్యకి సరి అయిన బుద్ధి చెప్పాలనే కోణంతోనే భార్య అంటే రైల్వే డిపార్ట్మెంట్ లో సంపాదించిన జాబుని రైల్వే ఉన్నతాధికారుల దగ్గరికి పోయి భార్య జాబ్ రాసే క్రమంలో భార్యకు బదులుగా వేరే డమ్మీ వ్యక్తితో జాబ్ రాపించారు అనే యథార్థాన్ని ఆధారాలతో సహా చూపించేసరికి రైల్వే శాఖలో ఉన్నటువంటి ఉన్నత స్థాయి అధికారులందరూ దీని మీద తీక్షణంగా ఆలోచించి వాళ్ళు ఈ అమ్మాయిని ఆ జాబ్ నుండి పూర్తిగా తొలగించడం జరిగింది.